హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు వెరైటీగా ఒక దమ్ బిర్యానీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. సొరకాయ దమ్ బిర్యానీ. నార్మల్గా బిర్యానీలు చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాము, కానీ ఇలా ఒకసారి సొరకాయతో కూడా బిర్యానీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్తో యమ్మీగా కూడా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కూడా ఏమీ అవసరం ఉండదు, ఓన్లీ సొరకాయతోనే మనం ఈ టేస్టీ బిర్యానీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ముందుగా ఈ సైజు వరకు సొరకాయని తీసుకున్నాను. ఈ మాదిరిగా ఉన్న సొరకాయకి ఒక 1/2 kg రైస్ మనం బిర్యానీ చేసుకుంటే ఒక 6 మెంబర్స్కి ఈజీగా వస్తుంది. అలాగే మరీ ముద్దరగా ఉండకూడదు, మరీ లేతగా ఉండకూడదు సొరకాయ. ఇప్పుడు వీటికి పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి. మరీ దళసరిగా అక్కర్లేదు, కానీ కొద్దిగా పలుచగా తొక్కను తీసేసుకోవాలి. తర్వాత లోపల ఉన్న గుజ్జును కూడా తీసేసుకోవాలి. ఈ తొక్కలు అలాగే లోపల ఉన్న గుజ్జును మనం ఏమీ పాడైన అవసరం లేదు. పచ్చడి ఏదైనా కూడా చేసేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా ఈ మాదిరిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాకుండా. తర్వాత మధ్యలోనున్న గుజ్జును తీసేసుకుని ఒక ఫోర్క్ సహాయంతో వీటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఈ సొరకాయ ముక్కల్లో కూడా మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళడం కోసం ఇలా మనం ఫోర్క్తో ఘాట్లు పెట్టుకుంటే కనుక ఫ్లేవర్స్ అన్నీ కూడా సొరకాయ ముక్కలకి కూడా బాగా పెట్టుకుంటాయి. ఇదే విధంగా ఈ సొరకాయ ముక్కలు అన్నిటినీ కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకుంటున్నామో ఆ గిన్నె స్టవ్ పై పెట్టుకుని ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్, అలాగే 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. బిర్యానీ అంటేనే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ వేసుకోవాలి, కానీ ఈ విధంగా ఆనియన్స్ని పొడుగ్గా చీలికల్లా చేసుకుని ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకుంటే వేరేగా ఫ్రైడ్ ఆనియన్స్ ఏమీ వేయనవసరం లేదు. అలాగే ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకుని వేసుకోవాలి. తర్వాత రుచికి తగినట్టుగా సాల్ట్ని కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సొరకాయ బిర్యానీకి మనకు పచ్చిమిర్చి కారమే బాగుంటుంది. చూసారు కదండి, ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ కారం, అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడిని కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ఈ సొరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక కప్పు వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలి. పెరుగు ఇలా గట్టిగా చిక్కగా ఉంటే బాగుంటుంది. తర్వాత ఒక గుప్పెడు వరకు కొత్తిమీర పుదీనా తరుగును కూడా వేసుకుని అంతా ఒకసారి మరలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమీ వేయనవసరం లేదు, ఎలాగో పెరుగు వేసుకున్నాము. అలాగే సొరకాయలోని కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ వేయనవసరం లేదు. ఇలా అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు మగ్గేలోపు మనం బిర్యానీ రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై పెద్ద గిన్నె పెట్టుకుని అందులోకి ఒక 2 లేదా 3 లీటర్ల వరకు నీళ్లను వేసుకుని హోల్ గరం మసాలాను వేసుకోవాలి. సాజీరా, మరాఠీ మొగ్గ, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకుని ఒక పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక అరబద్ద వరకు నిమ్మరసాన్ని కూడా పిండుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. మనం ఈ బిర్యానీ రైస్ వాటర్ తీసేస్తాం కాబట్టి సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి, లేదంటే బిర్యానీలోకి ఉప్పు సరిపోదు. మనం ఈ ఉప్పుని టేస్ట్ చేసి చూస్తే చాలా ఉప్పగా అనిపించాలి, అంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. చూసారు కదండి, వాటర్ అంతా కూడా ఇలా బాగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక గంట ముందుగా నానబెట్టుకున్న ఈ బిర్యానీ రైస్ని వేసేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను. బిర్యానీ అంటేనే బాస్మతి రైస్ కదండి. బిర్యానీ ఎప్పుడు కూడా ఇలా బాస్మతి రైస్తో చేస్తేనే బాగుంటుంది. అలాగే కనీసం ఒక అరగంట లేదా గంట ముందుగా నానబెట్టుకుంటే కనుక మనకు రైస్ అన్నది
పొడుగ్గా చక్కగా వస్తుంది. చూడండి, రైస్ ఒక 5 మినిట్స్కి ఈ విధంగా కుక్ అయింది. ఒక 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా 20% మనకు బిర్యానీ దమ్ అవుతున్నప్పుడు కుక్ అయిపోతుంది. అలాగే ఈ రైస్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. ఈలోపు మనకు సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయి. చూడండి, వాటర్ ఎలా వచ్చిందో, మనకు సొరకాయలోని వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే స్టేజ్లో ఒకసారి సాల్ట్ అయ్యి సరిపోయినాయో లేదో చూసుకోండి. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని తర్వాత మనం కుక్ చేసుకున్న ఈ బిర్యానీ రైస్ని వాటర్ తీసేసుకుని వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా ఈ రైస్ని అంతటినీ కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుని పైనుంచి మరికొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే మనం బిర్యానీ రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, అందులో నుంచి ఒక 1/4 గ్లాస్ వరకు తీసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఆ వాటర్ని వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. పసుపు ఎందుకు వేసుకుంటున్నామంటే మంచి కలర్ రావడం కోసం. కావాలి అనుకుంటే ఫుడ్ కలర్నైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకుని బిర్యానీ రైస్ కుక్ చేసుకున్న వాటర్ గిన్నెని దమ్ కింద పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అలా దమ్ ఇచ్చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో దమ్ ఇచ్చుకుంటే కనుక సరిపోతుంది. కనీసం ఒక 15 నిమిషాలు దమ్ ఇచ్చుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని మరి ఒక 10 నిమిషాలు అలా వదిలేసి అప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే సొరకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ సొరకాయ ఫ్లేవర్తో డిఫరెంట్ టేస్ట్తో ఉంది. మీరందరూ కూడా తప్పకుండా ఈ సొరకాయ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోండి. మనం ఇప్పుడు సర్వింగ్ చేసేసుకోవడమే. దీనికి గ్రేవీ కూడా ఏమీ అవసరం లేదు. ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే తక్కువ మసాలాలు వేసుకుని ఏదైనా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూడండి, సొరకాయ కూడా ఎంత సాఫ్ట్గా మగ్గిపోయిందో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్దీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.